ఫ్రైడ్ రైస్లు అంటే నాన్ వెజ్ మాత్రమే కాదండో, ఈ వెజ్ గోబీ ఫ్రైడ్ రైస్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. హలో ఎవ్రీవన్, గోబీని కొత్త స్టైల్లో ఉపయోగించి చేసే ఈ రెసిపీ టేస్ట్ తోనే కాకుండా కలర్, ఫ్లేవర్స్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ స్పెషల్ రైస్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కాంచుకోవాలి. ఇవి కాగిన తర్వాత మనం క్యాలీఫ్లవర్ ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటన్నిటిని ఇందులో వేసుకోవాలి. వీటిని ఏమి ఉడకబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, కాకపోతే ఇందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో అవి పోవడానికి మాత్రమే ఈ నీళ్ళల్లో అనేది మనం వేసుకుంటున్నాము. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచిన తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అంటే మీ టేస్ట్కు తగ్గ. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ మైదా, 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ మసాలా అంతా కూడా వాటర్ వేసుకోకుండా గోబీకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత నేను ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులో ఫుడ్ కలర్ మిక్స్ చేసేసుకొని దాన్ని వేసుకున్నాను. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. సో మసాలా అంతా కూడా గోబీకి ఇలాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాగకూడదు, లైట్గానే కాగాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోబీని, దానిని ఒక్కొక్కటిగా విడివిడిగా వచ్చేలాగా కలుపుతూ వేయాలన్నమాట. ఇది వేసిన తర్వాత వెంటనే కలబెట్టకూడదు, ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. ఇవన్నీ కాలడానికి మనకి దగ్గరగా ఒక 6-7 నిమిషాలు అయితే పడుతుంది. సో నిదానంగా స్లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వేపుకోండి. చూడండి, ఇక్కడ ఒక 5-6 నిమిషాలకి ఇలాగా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ గోబీ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలని, అలాగే క్యారెట్ ముక్కలని, అలాగే కొంచెం క్యాబేజీ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. స్లో ఫ్లేమ్లో కాదండి, మంటని హై ఫ్లేమ్లో పెట్టే వేపుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వండుకొని చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ సోయా సాస్, ఒక 1/2 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. అలాగే వీటితో పాటు 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, రైస్ అనేది కింద నుంచి పైకి బాగా కలుపుతూ రావాలి. మంట అనేది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టాలి. స్లో ఫ్లేమ్లో పెడితే మనకి బయట స్ట్రీట్ స్టైల్లో దొరికే గోబీ రైస్ లాగా ఉండదు, అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. ఇదంతా చూడండి, రైస్కి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేసింది కదా. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఫ్రైడ్ రైస్లు అన్నీ కూడా ఒకేలాగా ఉన్న ప్రతి వంటలో ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. వంట అనేది కేవలం రుచి కోసమే కాదు, కుటుంబంతో కలిసి తినే అందమైన క్షణాల కోసం కూడా. సో మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.